మాన్సూన్ సీజన్ నేపథ్యంలో విద్యుత్ సరఫరాపై ప్రజల్లో ఉన్న ఆందోళనలకు టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ పాటిల్ క్లారిటీ ఇచ్చారు. వర్షాకాలానికి ముందుగానే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నామని, హైదరాబాద్లో చెట్ల కొమ్మల తొలగింపుకు ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతోందని తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్, మున్సిపల్, విద్యుత్ శాఖలతో కలిసి జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేశామన్న సీఎండీ జితేష్ పాటిల్తో మా ప్రతినిధి శేఖర్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలోకి నైరుతి ఋతుపవనాలు ప్రవేశించాయి. వర్షాకాలం మొదలవుతున్నటువంటి పరిస్థితులు. ఈ నేపథ్యంలో మొదటి వానకే హైదరాబాద్ నగరం అంతా అతలాకుతలమైంది. గంటల తరబడి పవర్ కట్స్ ఏర్పడినటువంటి సిచ్యువేషన్స్. అసలు మాన్సూన్ సీజన్లో విద్యుత్ శాఖ నుంచి, ముఖ్యంగా టీజీఎస్పీడీసీఎల్ నుంచి ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ముందస్తు జాగ్రత్తలు ఎలా తీసుకున్నారు అన్నటువంటి విషయాలు తెలుసుకునేందుకు మనతో పాటు సీఎండీ జితేష్ పాటిల్ ఉన్నారు. సార్, ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు మాన్సూన్లో? ఎందుకంటే మొన్న పడ్డటువంటి ఒక్క వర్షానికే గంటల తరబడి పవర్ కట్స్ జరిగాయన్నటువంటి ఫిర్యాదులు సిటీ ప్రజల నుంచి వచ్చాయి. సో మాన్సూన్ ప్రిపేర్డ్నెస్ ప్రకారంగా జనరల్గా మనకి కారణాలు ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది. అంటే మాన్సూన్ సీజన్లో ఎందుకు జనాలు ఏమనుకుంటారంటే పవర్ కట్ చేశారు. పవర్ మేము కట్ చేయట్లేదు. ఇట్స్ బేసికలీ ఆటో ట్రిప్ మెకానిజం. ఎందుకంటే వర్షం జోరుగా పడింది అనుకోండి, మన ఏదైతే ఓవర్ హెడ్ లైన్స్ ఉన్నాయో దానిపైన చెట్లు పడిపోవడం, లేదంటే ఎక్కువ గాలితో ఇంకా అది విండ్ లోడ్ వల్ల మన పోల్స్ డ్యామేజ్ అవ్వడం, ఇట్లాంటివి జరుగుతాయి. కాబట్టి ఆ టైంలో మనం కంటిన్యూస్గా ఇంకా పవర్ ఇచ్చుకుంటూ పోతే ఆ ప్రాంతంలో ఉన్న జనాలకి కరెంట్ షాక్ వచ్చి ఇంకా డ్యామేజ్ అవుతుంది, డెత్స్ అవుతాయి. దట్ ఈస్ ద రీజన్ దట్ మన ఆటో సేఫ్టీ మెకానిజం లాగా అది పనిచేస్తుంది. సో ఇది ప్రజలందరికీ అఫ్కోర్స్ డెఫినెట్లీ ఒక కామన్ మ్యాన్ ఏమంటారంటే అవంతా మీరు చూసుకోవాలి, బట్ వీ నీడ్ టు ఆల్సో అండర్స్టాండ్ దట్ వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్. సో అది జరగకుండా చేయడానికి మా ప్రయత్నం ఏముందంటే ట్రీ ట్రిమ్మింగ్ ఇప్పుడే మేము మొదలు పెట్టాము. ఎందుకంటే ఎండాకాలంలో మనం ఇప్పుడు చూసాము చాలా హై టెంపరేచర్స్, 40 డిగ్రీ సెల్సియస్ కంటే చాలా రోజులు అది ఉండేది. ఆ టైంలో మా కన్జ్యూమర్స్కి మేము ఇబ్బంది పెట్టకూడదు పవర్ కట్ చేసుకొని చెట్లు ట్రిమ్మింగ్ చేయడం అంటే. కాబట్టి మేము దానికి కొంచెం వెయిట్ చేసి ఈ వారంలో ఆల్రెడీ మా ట్రిమ్మింగ్ ఆల్రెడీ డ్రైవ్ నడుస్తుంది. సో ఇంతకుముందు అయితే ఒక్కొక్క సెక్షన్లో ఒక్కొక్క ట్రిమ్మర్ ఉంటే ఇప్పుడు అందరికీ 4 to 5 మెషినరీ మేము ఇచ్చేసాము. అండ్ అది చేసుకుంటూ మన టీం వెళ్తుంది. అదేవిధంగా మన మొబైల్ టీమ్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళకి అన్ని టూల్స్ ఇచ్చేసి, మన బకెట్ ల్యాడర్స్ ఇంతకుముందు అయితే కొంత హైడ్రా టీం మీద కొంతమంది మా ఆధారపడి ఉంటే వీ టోల్డ్ దెమ్ వీ వాంట్ అవర్ ఓన్ డెడికేటెడ్. సో 5 బకెట్ ల్యాడర్స్ మా సొంతది తీసుకొచ్చి, చాలామందికి పౌరులందరికీ ఏం కావాలంటే మా డైరెక్ట్ కాంటాక్ట్లో రావాలి మీ టీమ్. సో ఆల్రెడీ ఒక 200 మొబైల్ ఫోన్స్ కూడా మా టీంకి ప్రత్యేకంగా ఇచ్చేసి, ఇన్ దిస్ వే వీఆర్ రెడీ టు ప్రొవైడ్ సర్వీస్ టు ఆల్ అవర్ పీపుల్. సో న్యాచురలీ ఇది ఫస్ట్ వాన ఏదైతే ఉందో, ఇప్పుడు నంబర్స్ ఏం చెప్తుందంటే జనరల్గా వర్షం 50-60 mm పడుతుంది. ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ సర్కిల్ మనది ఏదైతే ఉందో 130 mm. 130 mm అంటే అది ఆషమాషి వర్షం కాదు. సో అట్లాంటివి వర్షం ఎక్కడ పడినా కూడా డెఫినెట్గా దెర్ విల్ బి లాట్ ఆఫ్ అడ్వర్స్ ఇంపాక్ట్. అండ్ మా టీం అసలు 24/7 పనిచేస్తుంది. సో వీఆర్ హియర్ టు సర్వ్ ద పీపుల్. మొత్తానికి వచ్చేటువంటి వర్షాకాలం మొత్తంలో ప్రజలెవరూ భయాందోళనకు గురదాల్సిన అవసరం లేదు. పవర్ కట్స్ ఉండవు, అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామంటూ టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ జితేష్ పాటిల్ చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ రంగనాయకులతో శేఖర్, సాక్షి టీవీ, హైదరాబాద్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.